रचाकोंडा पुलिस ने गुमशुदा और सरका होने वाले सेलफोन्स को बरामद करते हुए हकीकी मालिकिन के हवाले कर दिया। रचाकोंडा कमिश्नर पुलिस सुधीर बाबू ने मीडिया से बात करते हुए बताया कि रचाकोंडा पुलिस कमिश्नरेट के हुदूद में वाक़ मुख्तलिफ पुलिस स्टेशनों में गुमशुदा और सरका होने वाले 591 सेलफोन्स को बरामद करते हुए सील जब्त शुदा सेल फोन्स को उनके हकीकी मालिकिन के हवाले कर दिया गया है। उन्होंने बताया है कि जब्त शुदा सेल 591 सेलफोन्स की मालियत 2 करोड़ रुपए है। कमिश्नर सुधीर बाबू ने बताया है कि मुतासिरीन को चाहिए कि वो फ़ोन का सरका होने या गुम हो जाए तो वो फौरी तौर पर पुलिस में शिकायत दर्ज करवाएं और अपना IMEI नंबर दें ताकि फ़ोन की जल्दबाजियां भी करने में मदद मिल सके। So he is also innocent victim. It's not that he has stolen your phone. బట్ ఆయన కూడా ఎవరి దగ్గర కొనుక్కున్నారు. అది కొందరు వాలంటీర్ ఇచ్చారు, అరే సార్ నాకు తెలియదు ఇట్లా అని ఇచ్చారు. కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. కొందరు వాళ్లే పంపించారు, మాకు తెలియకుండా మాకు కొన్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి ఇచ్చి పంపించారు. సో ఇట్లా మొత్తము మనము ఇప్పటి వరకు 3213 ఫోన్స్ సీజ్ చేశాం. ఇది హైదరాబాద్ కమిషనరేట్ హైయెస్ట్ ఉంది, ఫార్వర్డ్ బై హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ ఉంది. ఈ నెంబర్ ఆఫ్ ఫోన్స్ దీన్ని రికవర్ చేసిన దాంట్లో ప్రస్తుతంకు ఒక 50 మంది విక్టిమ్స్ లాస్ ఆఫ్ ఫోన్స్ వాళ్ళు ఇక్కడ వచ్చారు. వాళ్ళ ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది దాంతో పాటు విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్ టు ట్రేస్ అవుట్ ద ఫోన్స్. దీంట్లో చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ జస్ట్ యూజింగ్ అ ఫోన్ ఆర్ సంథింగ్, మేబీ సమ్ పీపుల్ మే ట్రై టు యూజ్ ఫర్ డిఫరెంట్ purposes which may be against the interest of the community, interest of the law and order profiles. So అందుకోసమే ఇది మేము చాలా ఫోకస్ గా ఉన్నాం. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లా ఏమైనా ఉంటే మాకు కమ్యూనికేట్ చేయండి, మేము తప్పకుండా ఈ ఫోన్స్ రికవర్ చేస్తాం. ఇందులో ఇప్పటివరకు ఆయన 591 ఫోన్స్ లో ఎల్బీ నగర్ నుంచి 339, భువనగిరి నుంచి 149, మల్కాజ్గిరి నుంచి 103 ఫోన్స్ ను ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిబిషన్ లో మీకు ఇచ్చే దాంట్లో ఉన్నాయి. ఇందులో 50 ఫోన్స్ వాళ్ళ ఓనర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎఫర్ట్ చేసినటువంటి DCP క్రైమ్స్ అండ్ టీమ్ ని అభినందిస్తున్నాను. ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని కోరుతున్నాను.